హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్. మేము పోర్బందర్ నుంచి ద్వారకాకు వచ్చాము. ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ద్వారకా ఆలయం. ద్వారకా శ్రీకృష్ణుడు రాజ్యపాలన చేసిన ప్రదేశం. ఆదిశంకరాచార్యులు గారు చెప్పిన 4 ధామ్లలో ఒకటి. ఇక్కడ కనిపిస్తూ ఉన్నది గోమతి నది. ఈ గోమతి నది ఒడ్డున ఉంది కాబట్టి ఈ ఆలయాన్ని గోమతి ద్వారకా అని పిలుస్తారు. గంగా నదికి ఉపనదియే ఈ గోమతి నది. ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ని సుదామ సేతు హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని అంటారు. ప్రస్తుతం శ్రీకృష్ణుడు ఉన్న ద్వారకా దగ్గరలో ద్వారకాపురి ఉండేదని పురాణాలు చెప్పారు. ఇప్పుడు అది సముద్ర గర్భంలో కలిసిపోయింది. శ్రీకృష్ణుడు మధురా నగర ప్రజలను యుద్ధాల నుండి కాపాడేందుకు, యాదవులను రక్షించేందుకు ద్వారకా నగరాన్ని నిర్మించాడు. శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకు విశ్వకర్మ ద్వారకాను గోమతి నది ఒడ్డున నిర్మించాడు. ఇక్కడ కనిపిస్తూ ఉన్నదే గోమతి ద్వారకా ఆలయం. ఇక్కడే శ్రీకృష్ణుడు రాజ్య పరిపాలన చేసేవాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు నల్లరాతి విగ్రహంతో చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాడు. ఇక్కడ కనిపిస్తూ ఉన్న గోపురం పైన ఉన్న జెండా మీద సూర్యచంద్రులు ఉంటారు. అంటే దానికి అర్థం ఏంటంటే సూర్యచంద్రులు ఉన్నంత వరకు నేను ఉంటాను అని దానికి అర్థం. ప్రతిరోజు 5 సార్లు ఈ జెండాను మారుస్తూ ఉంటారు. తరువాత మెయిన్ టెంపుల్కి దగ్గరలో గోపీ తలావ్ అని ఉంటుంది. అంటే ఏంటంటే 16,000 మంది గోపికలు శ్రీకృష్ణుని నిర్వాణానంతరం అందరూ ఈ గోపీ తలావ్లో ప్రాణం వదిలారు. తర్వాత ఆ పరమాత్మలో లీనమయ్యారంట. ఇక్కడ వారి భౌతిక కాయాలు మట్టిలో కలిసిపోయిన కారణంగా ఇక్కడి మట్టి మెత్తగా ఉంటుంది. దీన్ని గోపీ చందనంగా పిలుస్తారు. దీన్ని ఇక్కడ అమ్ముతూ ఉంటారు కూడా. ఇక్కడ గోపీనాథ్ మందిర్ అలాగే శివ మందిర్ ఉంటాయి. వాటిని చూడవచ్చు. తరువాత నెక్స్ట్ మెయిన్ ఆలయంకి 3 కిలోమీటర్ల దూరంలో రుక్మిణీదేవి ఆలయం ఉంటుంది. దాన్ని కూడా మనం చూడవచ్చు. తర్వాత నెక్స్ట్ డే మేము బెట్ ద్వారకాకి వెళ్ళాము. ఈ బెట్ ద్వారకా అనేది ఒక ఐలాండ్. మెయిన్ టెంపుల్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనికి వెళ్ళాలంటే బోట్లలో వెళ్ళాలి. మనం బెట్ ద్వారకాకి వెళ్ళాలంటే ఇక్కడ ఒక జెట్టి అనే ప్లేస్ ఉంటుంది. అక్కడి నుంచి బోట్లలో వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తూ ఉన్నది సుదామ సేతు బ్రిడ్జ్. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నింది మేము వెళ్ళినప్పుడు. ఇప్పుడైతే మొత్తం పూర్తి అయ్యింది. అప్పుడు ఓన్లీ బోట్లలో మాత్రమే బెట్ ద్వారకాకి వెళ్ళాల్సి ఉండేది. ఇక్కడ గవర్నమెంట్ బోట్స్ అవైలబుల్గా ఉంటాయి. పర్ పర్సన్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ కనిపిస్తూ ఉన్నది అరేబియా సముద్రం. ఈ సముద్రం మీదుగా మనం బోట్లలో బెట్ ద్వారకాకి అయితే వెళ్ళాలి. ఇక్కడ మీకు కనిపిస్తుందా కేబుల్ బ్రిడ్జ్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. మేము వెళ్ళినప్పుడు ఇంకా అది ఫుల్ పూర్తి కాలేదు. ఇక్కడైతే సీగల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ అందరూ ఫుడ్ వేస్తూ ఉంటారు. సో అవి తినడానికి ఈ పక్షులు అనేవి వస్తూ ఉంటాయి. ఈ బెట్ ద్వారకా అనేది శ్రీకృష్ణుడు తన అష్టభార్యలతో కలిసి నివసించిన ప్రదేశం. అలాగే గాంధారి శాపం కారణంగా ఈ ద్వారక మునిగిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ కనిపిస్తూ ఉన్నదే బెట్ ద్వారకా మెయిన్ టెంపుల్. ఈ బెట్ ద్వారకాలో శ్రీకృష్ణుని జీవిత చరిత్ర అంతా బొమ్మల రూపంలో ఇక్కడ నిర్మించారు. దాన్ని కూడా మనం చూడవచ్చు. శ్రీకృష్ణుడు కారాగారంలో పుట్టి తరువాత వాళ్ళ నాన్నగారు మధురాలో వదిలి వెళ్ళిన అక్కడ చేసిన అల్లరి పనులు మొత్తం జీవిత చరిత్ర అంతా ఇట్లా చిన్న చిన్న బొమ్మల రూపంలో ఉంచారు. ఇక్కడైతే చూడడానికి చాలా బాగుంది. అందరికీ బాగా నచ్చుతుంది. చిన్నపిల్లలు కూడా బాగా చూస్తారు.
ఇక్కడ చూడండి, చిన్ని కృష్ణుడు వెన్నని దొంగిలించే సన్నివేశం ఎంత బాగుందో చూడడానికి. ఇక్కడ చూడండి, గోపికలు స్నానం చేస్తుంటే శ్రీకృష్ణుడు వాళ్ళ వస్త్రాలను దొంగిలించి వాళ్ళను ఆట పట్టిస్తూ ఉన్న సన్నివేశం. చిన్ని కృష్ణుని అల్లరికి యశోదమ్మ కృష్ణుని రోకలికి కట్టేసిన సన్నివేశం. అలాగే మధుర ప్రజలను కాపాడటం కోసం శ్రీకృష్ణుడు చిటికెన వేలితో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తిన సన్నివేశం చూడడానికి చాలా బాగా ఉంది. అలాగే ఇక్కడ పాల సముద్రాన్ని చిలికే సన్నివేశాన్ని కూడా గోడ మీద ఎంత చక్కగా బొమ్మల రూపంలో వేశారు. బేట్ ద్వారకాలో అవన్నీ చూసిన తర్వాత తిరిగి ద్వారకాకు బయలుదేరాము. ద్వారకాకు దగ్గరలోనే నాగేశ్వర్ జ్యోతిర్లింగ్ కూడా ఉంది. అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. మా ఈ ద్వారకా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మై లిటిల్ వరల్డ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.